30 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఈ లెండి ప్రాజెక్టు వివిధ కారణాల వల్ల, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం పట్టించుకోపోవడం వల్ల, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అలసత్వం వహించడం వల్ల దాదాపుగా 30 సంవత్సరాల నుంచి పని పూర్తిగా కుంటుబడిపోయింది. అయితే నేను పదవిలోకి రాకముందు లెండి నీళ్లు తీసుకొస్తాను అని చెప్పేసి జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు నేను హామీ ఇచ్చిన కాబట్టి ఆ హామీ ప్రకారంగా దాదాపుగా ప్రతిరోజు నేను ఈ లెండి ప్రాజెక్ట్ గురించి మన తెలంగాణ గవర్నమెంట్ తో కాకుండా వివిధ అధికారులతో మరి చాలా సార్లు మహారాష్ట్రకు వెళ్లి అక్కడ కూడా వివిధ స్థాయి అధికారులతో మాట్లాడి లెండి ప్రాజెక్టు యొక్క ఫైలు, అసలు లెండి ప్రాజెక్ట్ అంటే ఏంది అని చెప్పేసి కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో అందరూ మర్చిపోయినటువంటి ఈ ప్రాజెక్టు మొత్తం మరి పునరుజ్జీవింపజేసి ఆ లెండి ప్రాజెక్టు యొక్క లాభాలను మన జుక్కల్ నియోజకవర్గంకు రావాలని చెప్పేసి ఉద్దేశంతో ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు మహారాష్ట్ర ప్రభుత్వం, అదే కాకుండా ఏమైనా కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపి వాళ్ళను ఒప్పించి ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వము ఈ బడ్జెట్ లో 42.5 కోట్లు మన లెండి ప్రాజెక్ట్ కు ఇవ్వడం జరిగింది. అయితే ఇది చాలా గొప్ప విజయం, ఇది రైతుల విజయం. మీకందరికీ తెలిసిందే, లెండి ప్రాజెక్ట్ వల్ల దాదాపుగా 26,000 ఎకరాలకు నీళ్లు వస్తుంది. 26,000 ఎకరాలు అంటే చిన్న విషయం కాదు. మద్దూర్ మండలం పూర్తిగా ఈ శ్యామలం కావడము, కొంచెం జుక్కల్ మరి కొంచెము బిచ్కుద మండలం కూడా దీనివల్ల లాభపడుతుంది. ఇది చాలా సంతోషదాయకమైన విషయము. 42.5 కోట్లు మనకు రావడం వల్ల మనకు జరిగే లాభం అంతో ఇంతో కాదు. దీన్ని బట్టి నేను మన నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆయన స్వంతగా ఎంతో కష్టపడి ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని ఈ పని చేసిండు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఈ విషయంలో నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్.